హలో ఆల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం 'గ్లాడియేటర్ 2' సినిమా గురించి. ఈ సినిమా ఎలా ఉందనేది ఒక సింపుల్ అనాలజీలో చెప్పాలంటే, ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లేస్‌లో ఫుడ్ తిని, దానివల్ల మైండ్ బ్లాక్ అయిపోయి, మళ్ళీ అక్కడ ఎప్పుడు తింటామని ఆలోచిస్తూ, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఆ ప్లేస్‌ని వెతుక్కుంటూ వెళ్లి, అదే ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నప్పుడు, అప్పుడు అనిపించిన ఫీలింగ్ ఇప్పుడు నాకు రాట్లేదే. బాలేదా అంటే అలా అని గూడా కాదు. కానీ సాటిస్ఫై అయ్యావా? ఎక్స్‌పెక్టేషన్స్ మీట్ అయ్యాయా? అంటే కాదు అని అనిపిస్తది చూడండి. 'గ్లాడియేటర్ 2' సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ గూడా అదే. 'గ్లాడియేటర్ 1' వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. ఆ సినిమాలో మోస్ట్‌లీ ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్, పర్సనాలిటీస్ అండ్ డ్రామా మీదనే ఫోకస్ చేస్తారు. సో, ఆ సినిమా చూసేటప్పుడు మనకో ఎమోషనల్ కనెక్ట్ అండ్ హై గూడా దొరుకుతుంది. 'గ్లాడియేటర్ 2'లో దే ట్రై టు మేక్ ద స్టేక్స్ హైయర్. ఆన్ ఎ మ్యాక్రో లెవెల్ పాలిటిక్స్, పవర్ అండ్ సొసైటీ లాంటి టాపిక్స్ మీద తీయడానికి ట్రై చేస్తారు. కాకపోతే ఈ ప్రాసెస్‌లో దే ఫెయిల్ టు రైట్ క్యారెక్టర్స్ విత్ డెప్త్. మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ అన్ని సర్ఫేస్ లెవెల్‌లోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'పెడ్రో పాస్కల్' ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. అతని రోల్ అండ్ ప్రెజెన్స్ చూడ్డానికి బాగానే ఉన్నా గానీ రైటింగ్ లెవెల్‌లో అయితే ఫెయిల్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. సిమిలర్‌లీ 'కానీ నీల్సన్' క్యారెక్టర్ గూడా అలాగనే అనిపిస్తుంది. ఈ సినిమాలో మనం మెయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే పాల్ మెస్కల్ యాక్ట్ చేశాడు. ఫస్ట్ పార్ట్‌లో రసెల్ క్రో తర్వాత 'గ్లాడియేటర్ 2' లాంటి పెద్ద ప్రాజెక్ట్‌ని తన షోల్డర్స్ మీద క్యారీ చేసే బాధ్యత ఇచ్చారు. అది చాలా పెద్ద బాధ్యత. కానీ అది సమ్‌టైమ్స్ వర్క్ అయినట్టు అనిపిస్తుంది. సమ్‌టైమ్స్ వర్క్ కానట్టు కూడా అనిపిస్తుంది. ఇట్స్ మోస్ట్‌లీ బికాస్ ఆఫ్ యావరేజ్ యాక్టింగ్ యాస్ వెల్ యాస్ పూర్ రైటింగ్. అసలు ఈ క్యారెక్టర్‌తో మనం కనెక్టే కాం. వి డోంట్ ఫీల్ దట్ ఐ వాంట్ దిస్ క్యారెక్టర్ టు విన్ ఆర్ ఐ వాంట్ దిస్ క్యారెక్టర్ టు అచీవ్ సంథింగ్. ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది మిస్ అవుతుంది. కాకపోతే ఈ మొత్తం సినిమాని సేవ్ చేసింది మాత్రం డెన్జెల్ వాషింగ్టన్ క్యారెక్టర్. తన క్యారెక్టర్ ఈ సినిమాని డిఫైన్ చేస్తది. టెక్నికల్ విషయాల గురించి మాట్లాడుకోవాలంటే స్కోర్ అండ్ సినిమాటోగ్రఫీ వర్ వెరీ గుడ్ అండ్ విఎఫ్ఎక్స్ వచ్చి సబ్‌పార్ ఆర్ యావరేజ్ అట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. క్యారెక్టర్ రైటింగ్ వచ్చేసి చాలా బేసిక్ అండ్ సర్ఫేస్ లెవెల్‌లో అయితే నాకు అనిపించింది. ఓవరాల్‌గా ఇంతకీ సినిమా బ్యాడ్ ఫిల్మా అంటే కాదు. గ్రేట్ ఫిల్మా అంటే కూడా కాదు. ఇట్ డెఫినెట్‌లీ డజంట్ మ్యాచ్ ద లెవెల్ ఆఫ్ 'గ్లాడియేటర్ 1'. కాకపోతే స్టాండ్ అలోన్‌గా సినిమా చూడాలంటే ఇట్స్ ఎ వెరీ డీసెంట్ వాచ్. యూ విల్ నాట్ హ్యావ్ ఎ బ్యాడ్ టైమ్. టైమ్ ఉన్నప్పుడు మీ నియర్ బై సినిమాస్‌లో మంచి సీటింగ్, మంచి సౌండ్ ఉన్న స్క్రీన్ చూసుకొని డెఫినెట్‌గా వెళ్లి చూడండి. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో. యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్ ఇఫ్ యువర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ఇన్ చెక్. అండ్ దిస్ ఫిల్మ్ ఈస్ అ చాయిస్ ఆఫ్ సినిమా రికమెండేషన్. దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. బీ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ అండ్ మోర్ కంటెంట్. ఒకవేళ మీ సినిమా ఆల్రెడీ చూసినట్టయితే మీకేమనిపించిందో కామెంట్స్‌లో రాయండి. సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.